మా ఇంట్లో ఈ వ్యక్తులు మారలేదు 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 అని నువ్వు దేవుని ముందు మోకాళ్ళని మొత్తుకుంటా ఉంటావు. సరే, బాగా ఈ రోజు ఏడిసి బాగా ఎగిరెగిరి ప్రార్థన చేసావని రేపొద్దునే మారడం. నువ్వు ఏడు మొత్తుకో, గందరగోళం అయిపో, దేవుడు చూస్తూ ఉంటాడు సైలెంట్. దానికి సమయం సిద్ధం చేశాలేమ్మా. ఎప్పటి నుంచే నేను కథ నడుపుతున్నాను. క్లైమాక్స్కి వచ్చి ఆ వికెట్ పడేటప్పుడు కొంచెం టైం పట్టింది. వెయిట్ చేయరా అంటే నువ్వేమో ఆగలేవు. ఇంకెప్పుడు నాయన ఈ దుర్మార్గుడు ఎప్పుడు మారుతాడు, ఈ సైకోడు ఎప్పుడు మారుతాడు, ఆయన సాగుపడుతున్నాడు తండ్రి. నీ భర్త కోసమో, కొడుకు కోసమో, లేకపోతే ఆ కూతుర్ని హింస పెట్టి అల్లుడి కోసం చేస్తావు తల్లి నువ్వు ప్రార్థన, లేదా కూతురు కోసం. నువ్వు అడిగిన విజ్ఞాపనలన్నీ చేసి విజ్ఞాపన చేసి చేసి నువ్వు మర్చిపోతావు. ఆన్సర్ రాక చేసినా ఏం రావట్లేక అది దేవుడి చిత్తం చేయగలిగింది వదిలేస్తాం. మర్చిపోతావు. ఇక నువ్వు చేసే ఈ విషయాల కోసం నేను అడిగానన్న సంగతి కూడా మర్చిపోతావు. కానీ ఆయన మర్చిపోడు. ఎందుకంటే నువ్వు మోకాళ్ళుని చేసిన మొరలన్నీ అక్కడ రాయబడతాయి. అలా నువ్వు మర్చిపోయిన ప్రార్థనలు నీకు తెలియకుండా చాలా నెరవేరినాయి. ఎప్పుడో ఆవేశం వచ్చింది, ఎప్పుడో అడుగుతాం, మర్చిపోతాం. తర్వాత దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే కదిలిచ్చి తీసుకెళ్లి మనం ఎప్పుడో అడిగినవి మనకు అందించి అప్పుడు గుర్తు చేస్తాడు. ఫలానా రోజు ఈ పాయింట్ లో నువ్వు ఏడ్చావు గుర్తుందా, నాకు ఇలా చేయమని అడిగావు గుర్తుందా, అదిగో ఇప్పుడు వచ్చింది సమయం, ఇదిగో నువ్వు అడిగావు కదా.